మిచంగ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. మరొక 36 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురబోతున్నాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తుఫాను తీరాన్ని దాటినా 15 గంటల తర్వాత కూడా వరద నీరు తగ్గకపోవడంతో వేలాది ఎకరాల్లో వరి, ఇతర మెట్ట పంటలు నీట మునిగిపోయాయి. వర్షాలు ఉధృతి కొనసాగడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. పంటల విషయానికి వస్తే ప్రధానంగా వరికి అపార నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అనకాపల్లి జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మిచంగ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అరటి తోటలు నెలకొరిగాయి. ఎకరాకు 1,50,000 వరకు ఖర్చు పెట్టామని, పంటలు దెబ్బతింటంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. ఏర్పడిన మిచంగ్ తుఫాన్ నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ప్రధానంగా తుఫాను దాటికి ఈదురుగాలు వీచడంతో నెల్లూరు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో ఉద్యానవన పంటలు చాలా మేరకు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 3,000 హెక్టార్లకు పై కూడా పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నివేదిక ఆధారంగా కూడా రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా తమకు వాస్తవంగా చాలా నష్టం జరిగిందని చెప్పి కూడా రైతులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయగిరి, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి తదితర ప్రాంతాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అక్కడ దాదాపుగా కూడా ఇవి వాణిజ్య పంటలు కూడా ఉంటాయి. రైతులకు మంచి ఆదాయం తెచ్చే పంటలన్నీ కూడా ఒక్కసారిగా ఈ ఎదురుగాలి ధాటికి కళ్ళ ముందే ఇవన్నీ కూడా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కోవూరు మండలం ఇనమడు గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇక్కడ రైతులంతా కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల పెట్టుబడి పెట్టి ఎకరాకు ఈ ఆకు తోటలను సాగు చేశారు. తమలపాకు తోటలతో పాటు అరటి తోటలు కూడా ఇక్కడ సాగు చేసిన పరిస్థితి. కానీ ఈ గాలుల జోరు వల్ల పంటలన్నీ కూడా నేల కొరిగాయి. ప్రస్తుతం వీటన్నిటి కూడా కొట్టేయడం తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పి కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని చెబుతున్నారు. అంటే దాదాపు చేతికి వచ్చిన పంటను కొట్టివేయడం అంటే చాలా బాధాకరమని కూడా రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయించి ఎంత మేర నష్టం జరిగింది, దాని నష్టాన్ని కూడా ఇస్తేనే తాము కూలుకుంటామని చెప్తున్నారు. కొందరు రైతులైతే ఈ భూములను కౌలుకు తీసుకొని కూడా సాగు చేస్తున్న పరిస్థితి. అంటే కౌలు కూడా ముందుగానే యజమానులు చెల్లించి కూడా వీళ్ళు ఈ పంటను సాగు చేస్తారు. కానీ ప్రస్తుతం పంట అంతా కూడా నష్టపోవడంతో యజమానులకు కౌలు ఎలా చెల్లించాలని చెప్పి కూడా రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభుత్వమే తమను స్పందించి తమను ఆదుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొందరు రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఈనముడుగు గ్రామంలో కనీసం ఒక 200 నుంచి 300 ఎకరంలో ఆగు తోటలు ఉంటాయి. తమలపాకు తోట. ఈ తోటకి ప్రత్యేకంగా వ్యవసాయ భూములు అందరూ కౌలుకి చేస్తారు. ఇక్కడంటూ రైతు కంటే కూడా కౌలు వాళ్ళే మొత్తం కౌలే చేస్తారు. ఒక కౌలు 70,000 అవుతుంది. ఆ కౌలు కాడి కూలీల కాడి నుంచి మొత్తం పెట్టుబడి పెట్టుకునే తలకే చేతికి పంట వచ్చే దశకి 2.5 లక్ష పెట్టుబడి అవుతుంది. ఆ 2.5 లక్ష పెట్టుబడి అయ్యి మాకు డిసెంబర్ 1 నుంచి జూను, జూలై దాకా సీజన్ అంటారు దాన్ని. ఆ సీజను రైతుకి చేతికి వచ్చే డబ్బులు. మేము జూలై నుంచి పెట్టుబడి పెట్టుకొని డిసెంబర్ దాకా పెట్టుబడి తప్పక చేతికి రూపాయి అంటూ రైతుకి వచ్చే పరిస్థితి లేదు. 2.5 లక్ష ప్రతి రైతు అప్పులు చేసి రకరకాల తంటాలు పడి పెట్టుబడి పెట్టుకుంటూ సాగు చేసుకుంటూ వచ్చాం. ఆ సాగు చేతికి వచ్చే టైంలో ఈ విధంగా తుఫాను వచ్చి నష్టపోయాం. అది గవర్నమెంట్ వారు దయచేసి గమనించి ప్రభుత్వం వారు రైతుల పట్ల కొద్దిగానే కనికరం చూపించి ఏదో తగినంత న్యాయం చేస్తే రైతులు నిలబడగలుగుతారు. లేదంటే ఏదో ఒకటి చేసుకొని చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో, చాలామంది ఏదో ఒకటి చేసుకునే పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడిపోతారు. ఇది గమనించి అరటి తోటలైతే ఒక ఎకరానికి చేతికి అది కూడా డిసెంబర్ నెలకే చేతికి వచ్చే టైం 1.5 లక్ష పెట్టుబడి అవుతుంది అరటి తోటకి. అది విపరీతంగా గాలి వల్ల విపరీతమైన గాలి వీసినాయి. 2.5 నుంచి 5 గంటల దాకా 2.5 గంటల సమయంలోనే మొత్తం ఖాళీ అయిపోయింది. గ్రామం 100 ఎకరాలు వరి కానీ ఏదైనా కూడా మొత్తం పాడైపోయి చాలా ఇబ్బందికి రైతులు గురవుతున్నారు. ఇది ప్రభుత్వం వారు దృష్టి తీసుకొని దీని మీద మనసు పెట్టి రైతులకు తగు న్యాయం చేయాలని మేము రైతులందరం కోరుకుంటున్నాము. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. అంటే ఇప్పటికే దాదాపు ఎకరాకు 3 లక్షల పైగా పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆత్మహత్యలు సరైనని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చరణ్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.